హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎస్ఎస్కే విన్నర్స్ అకాడమీ. జనరల్ సైన్స్లో భాగంగా కెమిస్ట్రీ నుంచి ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ ఎలిమెంట్స్ క్లాసిఫికేషన్, మూలకాల వర్గీకరణ, ఆవర్తన ధర్మాలు. ఇక్కడ ప్రకృతిలో మనకు అసంఖ్యాకంగా మూలకాలు అనేటువంటివి ఉన్నాయి, ఎలిమెంట్స్ అనేటువంటివి ఉన్నాయి. సో దాని యొక్క వర్గీకరణ క్లాసిఫికేషన్లో భాగంగా చాలామంది శాస్త్రవేత్తలు చాలా రకాలైనటువంటి సిద్ధాంతాలను ప్రతిపాదించారు. ఇక్కడ మనం చూస్తే డాబర్నీర్ త్రిక సిద్ధాంతం మొట్టమొదటిసారిగా మనం చూస్తే దీని ప్రకారం ఏంటంటే, ఇక్కడ మూలకాలను వాటి యొక్క పరమాణు భారాల యొక్క ఆరోహణ క్రమంలో, అంటే వాటి యొక్క అటామిక్ మాస్ని అనుసరించి వాటిని అసెండింగ్ ఆర్డర్లో ఉంచినప్పుడు మధ్యలో ఉండేటువంటి ఎలిమెంట్ ఏదైతే ఉన్నదో అది మిగతా రెండు ఎలిమెంట్స్ యొక్క యావరేజ్కి ఈక్వల్ అని చెప్పేసి చెప్పినటువంటి సిద్ధాంతమే డాబర్నీర్ త్రిక సిద్ధాంతము. వాటికి కొన్ని ఇక్కడ ఉదాహరణలు ఇచ్చారు. క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, లిథియం, సోడియం, పొటాషియం, ఐరన్, కోబాల్ట్, నికెల్ అనేది ఇది డాబర్నీర్ త్రిక సిద్ధాంతానికి సంబంధించింది. ఇక నెక్స్ట్ చూస్తే న్యూలాండ్ అనేటువంటి ఒక పర్టికులర్ సైంటిస్టు, న్యూలాండ్ అండ్ మెండలీఫ్ అనేటువంటి సైంటిస్టులు కూడా ఇక్కడ ఒక క్లాసిఫికేషన్ పద్ధతిని ఇచ్చారు. అయితే ఇక్కడ చూసిన న్యూలాండ్ ఏం చేశారంటే, న్యూలాండ్ ఇక్కడ మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు ప్రతి 8వ మూలకం మొదటి మూలకం యొక్క ధర్మాన్ని పోలి ఉంటుందని చెప్పారనమాట. అంటే న్యూలాండ్ సో ఇక్కడ పరమాణు భారాలను అనుసరించి, అటామిక్ మాస్ని అనుసరించి ఆయన అసెండింగ్ ఆర్డర్లో మూలకాలను ఉంచినప్పుడు ప్రతి ఎయిత్ది ఫస్ట్ దానికి ఈక్వల్ ఉంటుంది, దాని యొక్క పోలిక ఉంటుంది, మూలకం యొక్క ధర్మం ఉంటుందని చెప్పేసి అన్నారు. అది న్యూలాండ్ సిద్ధాంతం అని చెప్పేసి అంటాం. ఆ తర్వాత ఇంపార్టెంట్ సిద్ధాంతము మెండలీవ్ సిద్ధాంతము. ఈ మెండలీవ్ సిద్ధాంతము అనుసరించి ఆయన ఏం చెప్పారంటే, మూలకాల ధర్మాలు వాటి పరమాణు భారాల యొక్క ఆవర్తన ప్రమేయాలు అని చెప్పేసి అన్నారు. అంటే ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ పీరియడిక్ ఫంక్షన్స్ ఆఫ్ అటామిక్ మాసెస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అని చెప్పేసి అన్నారు. సో ఆ రకంగా పరమాణు భారాన్ని అనుసరించి ఆయన వర్గీకరణ చేశారనమాట. సో ఇది చివరిగా ఇది ఫేమస్ అయిందనమాట. సో ఆ రకంగా మనకు ఇక్కడ ఒక పీరియడిక్ టేబుల్ అని ఉన్నది. ఆ పీరియడిక్ టేబుల్లో ఉన్నటువంటి ఆవర్తన పట్టికలో ఉన్నటువంటి నిలువు వరుసలని, కాలమ్స్ని మనం గ్రూపులు అంటాము, అడ్డు వరుసలని పీరియడ్స్ అని చెప్పేసి అంటాం అనమాట. ఆ రకంగా మనకున్నటువంటి పీరియడిక్ టేబుల్లో మొత్తం 117 ఎలిమెంట్స్, 7 పీరియడ్స్, 16 గ్రూపులుగా విభజించారు. అందులో మొదటి పీరియడ్ అతి చిన్నది, అందులో హైడ్రోజన్ అండ్ హీలియం మాత్రమే ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోవాలి. హైడ్రోజన్ మొదటి మూలకము అత్యంత తేలికైంది, చాలా ఇంపార్టెంట్. ఇక అత్యంత పొడవైన పీరియడ్ ఏంటంటే సిక్స్త్ది. ఆ సిక్స్త్లో మనకు 32 ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. 7వది 7th పీరియడ్ అనేది మనకు అసంపూర్తిగా ఉన్నదనమాట, ఇన్కంప్లీట్గా ఉంది, అది ఒకటి గుర్తుపెట్టుకుంది. అయితే ప్రతి పీరియడ్ కూడా జడవాయువుతో అంతమవుతుంది. జడవాయువు అంటే హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిస్టాన్, జీనాన్, రేడాన్ ఇలాంటివంటి ఏవైతే ఉన్నాయో, సో ఇలాంటి జడవాయువులతో మనకు అంతమవుతుంది అన్నటువంటి ఒక పర్టికులర్ కాన్సెప్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి.